నమస్తే, నేను మీ విద్యానంద శాస్త్రి, శ్రీ రుద్ర జ్యోతిషాలయం విశాఖపట్నం మాట్లాడుతున్నాను. శ్రావణ మాసం వచ్చిందండి. మనకి ధన వృద్ధి కలిగేటటువంటి మాసం ఇది. అంతేకాకుండా భగవతానుగ్రహానికి కూడా దగ్గరయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసం. కాబట్టి ఈ నెలలో మీ ఇంట్లో ఐశ్వర్య అభివృద్ధి చెందాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే లఘు నారికేలము, ఏకాక్షి నారికేలము అని ఉంటాయి. ఇవి సంపాదించండి. ఇవి సంపాదించి వాటికి పసుపు కుంకుమ అలంకారం చేసి మీ దేవుడి మందిరంలో పెట్టండి. అలాగే దక్షిణావృత్త శంఖము అని ఉంటుంది. ఆ దక్షిణావృత్త శంఖాన్ని కూడా సంపాదించి దానికి అలంకారం చేసి ప్రతినిత్యము ఆ శంఖంలో నీరు పోసి ఒక పుష్పం వేసి ఉంచి మరుసటి రోజు ఆ నీటిని మీ ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోండి. మళ్ళీ కొత్త నీరు వేయండి. ఈ రకంగా చేస్తే ధనం నిల్వ ఉంటుంది. వచ్చే ధనం రావడం ఒక విధానం అయితే ధనం నిల్వ ఉండడం ఒక విధానం. కాబట్టి ఈ రెండు మనకు అవసరమే. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరందరూ కూడా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, సర్వ సౌభాగ్యాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.